కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యం నీ గుండెల్లో పెట్టుకునేవారు అమ్మా. ఏదో వినేసి వెళ్ళిపోయినట్టు కాదు. ఒట్టి కొండలతో వచ్చి నువ్వు ఒక విలువైన వాక్యం నువ్వు పట్టుకెళ్తున్నావు. ఆ వాక్యం ఎప్పుడు నెమరేసుకోవాలి. ఈ వాక్యం నీకు చెప్పాలంటే 7 గంటలు దేవుని దగ్గర కూర్చుంటాం. కానీ ఈ వాక్యం అంత విలువైన వాక్యం నేను దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చెదిరిపోనేవారు గుండెలో పట్టుకోలేదు. ప్రభా నేను దిద్దుకోవాలి తండ్రి అని దేవుని దగ్గర మొరపెడితే సౌలును గుర్తు చేసుకో, దావీదును గుర్తు చేసుకో, ఆదరను గుర్తు చేసుకో, లోతు భార్యని గుర్తు చేసుకో, పేతుని గుర్తు చేసుకో, ఇసుకుని యువతిని చేసుకో, మొదటి దొంగని గుర్తు చేసుకో, 2వ దొంగని గుర్తు చేసుకో. దేవుడు నేను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దైవాత్మ రామ దైవాత్మ రామ నా తనువు నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. చేతులు చేతులు చూడండి. మొదటి మెట్టు మనోనిదానం. ప్రార్థన చేసుకోవద్దు, దేవుని చూడు ఒకసారి. దేవుడు అంటున్నాడు, త్రోవ తప్పి తిరుగుతున్నారు, ఆయన మీద నేను మోపాను, మీ దోషములని ఆయన మీద మోపాను. ఎవరి మీద మోపారు? యేసు వారి మీద. యేసును చూడు, సిలువను చూడు. సిలువ నీ పక్కనే వేలాడి ఉన్నది. సిలువలో కాచిన రక్తము చూడు. ప్రభువారిని దిద్దడానికి వచ్చారు ఈరోజు. సిలువను మాత్రమే చూడు. ఆకాశానికి పైన ఉన్నాడు, ఆకాశమును ఆధారం లేక వేలాడుచున్నారు ప్రభువారు. ఆయన చూడు, ఎంత సరైపోతుంది. ప్రభు చూడు. మీ పాప భారము, శాప భారము మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 108 కేజీల బరువైన సిలువ మత్స్యమ్రాను మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాత్రమే చూడాలి. నేను చూస్తూ 2వ మెట్టులకు రా. 2వ మెట్టి పాప ఒప్పుదల. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నీ అపరాధములు ఒప్పుకో, దిద్దుకోప్పుడు నీకు అవకాశం ఇచ్చాడు. సమయం ఇది, దిద్దుకునే అవకాశము. దావీదు దిద్దుకున్నట్టుగా దిద్దుకో, పేతురు దిద్దుకున్నట్టుగా దిద్దుకో, 2వ దొంగ దిద్దుకున్నట్టుగా దిద్దుకో. నాకు శుద్ధ హృదయం కలిగి చేయండి అయినా. నా హృదయం పాడైపోయింది, నా హృదయము ధనాపేక్షతో నిండిపోయింది. నా బిడ్డలు, నా కుటుంబము, నా ఇల్లు
నీ ఆలోచన లేదు. నన్ను క్షమించవా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండొద్దమ్మా. దినమున చెడ్డవి, దుర్దినము రాబోతున్నాయి. భూమి సగము కాలిపోయే రోజు. ఒక్కసారి ప్రార్థన చేసి నన్ను క్షమించు నాయనా. 108 కేజీల బరువైన సిలువను మోస్తున్నాడైనా. ఈ సిలువని నీ పాపములను, నీ శాపములను, నీ వ్యాధులను బరువు మోస్తున్నారైనా. ఎంతో బరువైన మోసుకుని వెళ్తున్నారు. ఆయన మీద పెట్టి నీ పాపాలు ముయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని గొర్రె పిల్లగా వచ్చింది మన మధ్యకి. ముళ్ళ కిరీటం ధరించుకున్నారు. ఒక్కొక్క ముళ్ళు 2.5 అంగుళాలట. సైన్సిస్ట్ చూసారా ముళ్ళని? ఆ ముళ్ళులు పెట్టినలాగా కర్ర పెట్టి తిప్పితే 2.5 అంగుళాలు లోనకి వెళ్ళిపోయి మెదడులోకి వెళ్ళిపోయింది. రక్తము దారులగే కాలువలుగా నీ అనాలోచన వలనే నువ్వు దిద్దుకోవట్లేదని, ఇంకా దిద్దుకుంటలేదు. ఒక్కసారి ప్రార్థన ప్రభువా, ఎంత యాతన పడ్డావా తండ్రి. 2.5 అంగుళాలు ముళ్ళు నీ మెదడులోకి వెళ్ళిపోయిందా? రక్తము తొడవడానికి ఎవరు తండ్రి దగ్గర లేరు. నిన్ను ఒంటరిగా చేసేశారా? ఒంటరి వాడైపోయావు తండ్రి. నీకే వందనములైనా, నీకే వందనములు తండ్రి. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, నా పాలి దైవమా, నా పాపముల దొర ఈ పాటలు పొందినా. నా పాలి దైవమా, ఈ పాటలు ముళ్ళతో కిరీట అల్లాడి ముస్తిరా. ముళ్ళ పోట్ల కొనిసిన స్తోత్రము తండ్రి. వెళ్ళిపోతవ రక్షక, ముళ్ళ పోట్లకు శిరము ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా. నా పాలి దైవమా, ఆ పాపముల కొర ఈ పాటలు. ఎంత వేదన పడ్డారు, సొమ్మసిల్లిపోయారండి. అయినా ముళ్ళతో కిరీటం మల్లుచున్నప్పుడు, పొద్దునప్పుడు గట్టిగా ముత్తేశారు. అల్లల్లారిపోయారు. అయినా సొమ్మసిల్లిపోయారు. నీకోసమే ఒక్కసారి సిలువను చూసి, ప్రభువా, నా పాలి దైవమా, నా పాపము కొరకే ఈ పాటలు పొందావా తండ్రి అని ఒక్కసారి
ఒక్కసారి ప్రభు చూసి కన్నీడు, మీ ఎదురుగానే ఉన్నారైనా, మీ ఎదురుగానే కనబడుతున్నారు. శిరస్సు నుంచి రక్తము కారుస్తూ నన్ను క్షమించువారైనా, నా అపరాధం వలనైనా నీకు ఇంత శిక్ష, నా దోషం వలన ఇంత శిక్ష నీకు క్షమించువారైనా. దిద్దుకోలేకపోతున్నాను తండ్రి, సరిపెట్టేసుకుంటున్నాను, నా తప్పుని సరిపెట్టేసుకుంటున్నాను, నీ దగ్గర ఒప్పుకుంటలేదండి, క్షమించువా. ఒక్కసారి ప్రార్థించు, ప్రభునాడు యేసయ్యా, మీకేమంతరము తండ్రి, స్తోత్రమునైనా. లోక పాపమును మోసము దేవుని కొరకల్ల మన మధ్యన ఉన్నది. నీ పాపను మోసపడాలి, నీ దోషములు తీసివే కోసపడాలి. నీ దగ్గర ఉంది, నీ దగ్గరకు వచ్చింది. ఆ గొర్రె పిల్ల మీద పెట్టే, నీ అపరాధములు పెట్టే. ఏం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నావు? అది ఆయన మీద పెట్టే. మోసపడే సిద్ధంగా ఉంది. లోక పాపమును మోసపోని దేవుని గొర్రె పిల్ల ఎదురుగా ఉంది. ఇదే అవకాశము, ఇదే అనుకూల సమయము. పెట్టి అపరాధం తీసేస్తాడు. అపరాధిని అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమించకయే నీ కృపలో, నెపమించకయే నీ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. గ్రక్కున పొడిచితి నేనే, ప్రక్క పల్లెపు కోటు. గ్రక్కున పొడిచితి నేనే, మీకీలి బాధించితిని. చెప్పాలి, మీకీలి బాధించితిని. మాకు పిలివయ్యో, మాకు చూపిదివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నన్ను క్షమించిన ప్రతి ఒక్కరు కూడా యేసు రక్తముతో, నీ విలువైన రక్తంతో నన్ను కడిగి పెట్టాను. యేసు నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. మూడో మెట్టులకు వెళ్దాం. మూడో మెట్టు సమాధానం, తీర్మానం పెట్టు. తీర్మానం చేసుకో. గొప్ప ప్రార్థనలో ఉన్నాం. దేవుడు నేర్పించిన ప్రార్థన ఇది. ఒకటి, దేవుని చూడకుండా ప్రార్థన చేయకూడదు. దేవుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం, చాలా మంచిది. రెండోది, దేవునికి నీకు అడ్డుగా ఉన్నది అపరాధము తీసేసుకున్నాం, దిద్దేసుకున్నాం, నీ తప్పును దిద్దుకున్నాం, గొప్ప కార్యం చేశావు. మూడోది, తీర్మానం చేసుకో. మళ్ళీ ఆ తప్పుడు వైపుకి వెళ్ళిన ప్రభా, లోకము నుంచి రక్షించబడిన నేను లోతులాగా మళ్ళీ లోకంలోకి వెళ్ళను ప్రభా. లోతు వెనక్కి చూసింది,
మళ్ళీ నేను చూడను తండ్రి. లోతు భార్య వెనక్కి చూసింది తండ్రి, నేను చూడను నాయన. ఆగర్లాగా దిద్దుకుంటాను తండ్రి, దావీదులాగా దిద్దుకున్నాను నాయన అని ప్రార్థన చేసుకుని నువ్వు మాట్లాడాలి. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. అయ్యా ఇదిగో నా తీర్మానము, చీకటిలోకి వెళ్ళను. లోతు భార్య వెనక్కి తిరిగినట్లుగానే తిరగను. నన్ను దిద్దావు, నన్ను కడిగేశావు, మళ్ళీ వెనక్కి తిరగను తండ్రి. నీ మాట వింటాను, నేను దిద్దుకుంటాను. ఇది నీ తీర్మానం. చెయ్య. నాతో చెప్పండి, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానముకు నేను కలిగిన పాపనకు, లోకమునకు, చీకటి కార్యములకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఈ దిక్కున నా తీర్మానము. వాక్యమని వెలుగులో బలముగా నేను నడుస్తాను అయ్యా, నేను జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానము తండ్రికి మా పట్ల కలిగి ఉన్న ఉపదేశములు, తలంపులను నేను నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి నేను జీవిస్తాను అయ్యా, నేను నడుస్తాను. ఈ రోజున నా తీర్మానమును అంగీకరించమని వారి నామమున వేడుకుంటున్నాను. ఆమేన్. 4 మెట్లోకి వెళ్తున్నాం. 4 సమర్పణ చేసుకున్నప్పుడు నువ్వు సమర్పణ చేసుకుంటావో, అయ్యా నేను ప్రతి విషయంలో దిద్దుకుంటాను తండ్రి, కప్పుకోను, దిద్దుకుంటాను. ఇది నా సమర్పణ. చిన్న పొరపాటు కూడా దిద్దుకుంటాను, నాకు తెలియజేసిన పాపాలు కూడా దిద్దుకుంటాను. ఈ రోజు నుంచి నాయన ప్రార్థన చేసుకుని ఉదయకాలం మీ సన్నిధానంలో నాయనా నేను దిద్దుకుంటాను తండ్రి. దావీదు దిద్దుకున్నట్టుగా సొంతలో నిమ్మ కలిగి చేయమని అడుగుతాను ఆయన. ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, ఎవరి కాళ్ళే అడగాలి, సమర్పణ చేసుకోవాలి. నీ సమర్పణ చూస్తున్నాడు యేసయ్యా, నీ సమర్పణ చూస్తున్నాడు యేసయ్యా. ప్రార్థన చేసుకో, అడుగు, చెప్పు ఆయనకి, సమర్పణ చేసుకో. దిద్దుకుంటాను. ఈ రోజు నీ వాక్యం ఇచ్చావు, నేను దిద్దుకుంటాను తండ్రి. ఆఖరిని చూపించావు, లోతు భార్యను చూపించావు, దావీదుని చూపించావు, సౌలును చూపించావు, పేతురును చూపించావు, ఇస్కరియోతును చూపించావు, యోధాను చూపించావు, మొదటి దోమను చూపించావు, రెండో దోమను చూపించావు తండ్రి. ఇన్ని చెప్పినా నీ దిద్దుకోలేకపోతే నేను వ్యర్థమ తండ్రి. ఈరోజు నా సమర్పణ నీకు వరంబక చేస్తున్నాను తండ్రి. ఇది నీ ముందు సమర్పణ చేసుకుంటున్నాను. ప్రతి ఉదయకాలాన్ని దిద్దుకుంటాను తండ్రి. ప్రతి మాట, పొరపాటు మాట దిద్దుకుంటాను తండ్రి. ప్రతి చూపు, ప్రతి ఆలోచన నీ సన్నిధానంలోకి వచ్చి నీకు క్షమించమని అడుగుతాను ప్రభువా. ఈరోజు నా సమర్పణ నాయన ప్రతి ఒక్కరు చేసుకోండి. దేవా చెప్పండి, దేవా నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల దిద్దుకునే గొప్ప కార్యము చెయ్యండి దేవా. నా శరీరము నీకు సమర్పణ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ, నా ఆత్మ దేవా నీకే సమర్పణ. ఈ సమర్పణ అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువా. దేవా దేవదూతలను మాకిచ్చినారు, దైవ గ్రంథమును మాకిచ్చినారు, మీ ప్రియ కుమారుని మాకిచ్చినారు దేవా.
దేవా ఈ రోజున నా జీవితము నీకు సమర్పణ. జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించినట్లు నీ వాక్యము నా పట్ల నెరవేర్చినట్లు ఈ రోజున నా సమర్పణ. దేవా దేవా నా బిడ్డలు నీకే సమర్పణ. వారి ఉద్యోగాలు, వారి భవిష్యత్తు అయ్యా నీ ఇష్టమే, మా ఇష్టము కాదు తండ్రి, నీ ఇష్టము నెరవేర్చు. నా వ్యాధి, నా బలహీనత, నా భర్త అయ్యా నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే గొప్ప కార్యం చేయి. దేవా నా ఉద్యోగము, నా పని నీ చిత్తమే, నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను అభివృద్ధిలోకి నడిపించు. దేవా పలకడే మందిరము, దేవా నీ ఇష్టమే, మా ఇష్టము కాదు, ప్రతిష్ట దినము బయలుపరచు. దేవా నీకే స్తుతి స్తోత్రములు. దేవా ఈ నెల 23వ తారీఖున శనివారము జరిగే పాదశుద్ధులు నీ ఇష్టమే, మా ఇష్టము కాదు నాయన. ఎంతమంది నడిపించుకుంటారు, ఎంతమందికి నాయనా పాదాలు కడుగుతారు. నా ఇష్టము కాదు, నీ ఇష్టము జరిగించని ప్రార్థన చేసుకో. దేవా నీకే వందనములు. యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 5వ మెట్టు దైవ లక్షణముల స్తుతి మెట్టు. ఇప్పుడు దేవుని స్తుతి చెప్పండి. స్తుతి నీ స్థితి మార్చేస్తుంది. నీ కార్యం నెరవేర్చే కార్యం ఇదే. దేవునికి స్తుతి చెప్పాలి. శూన్యములో సృష్టిని సృష్టించిన దేవుడికి అసాధ్యమంటూ ఏమీ లేదు. నువ్వు స్తుతి చెప్తే దేవుడు అక్కడ కార్యం జరిగేస్తుంది. ఇప్పుడు స్తుతి చెప్పు, దైవ లక్షణం స్తుతి చెప్పు, దేవుని లక్షణాలు వృద్ధి చేసుకో. నీకు ఏమున్నాయి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమాస్వరూపి అనాలి. చెప్పండి, ప్రేమాస్వరూపి అయిన దేవా నీకే వందనాలు, నీకే స్తుతులు. సర్వాధికారి తండ్రి నీకే మహిమ, మహిమగల పరలోకపు దేవా నీకే స్తుతులు. శక్తిగల దేవా, గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు. సమీపింపురాని తేజస్సులో అమరత్వములు కరిగిన వంటి మహా దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన దేవా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. అనాది దేవా, అనంత దేవా నీకే స్తుతులు స్తోత్రములు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమరూపిణి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. అందరూ చెప్పండి, యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవానికి వందనమని ప్రార్థన చేసుకో. ఆ రోమిట్టులకు వెళ్దాం. ఇది అంశ ప్రార్థన. ఇప్పుడు చేసుకో ప్రార్థన. ఏం కావాలన్న దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అంత చక్కగా చేసుకున్నావు ప్రార్థన. దేవుడు నేర్పిన ప్రార్థన ఇదే. ఇప్పుడు అడుగు. ఏం అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తుతి చెప్పేస్తావు. దేవునికి అడ్డుగా ఉండదు. ఇంకా దేవునికి అడ్డుగా నీకు తీసేశాడు. నువ్వు దిద్దుకున్నావు. ఆయన రక్తంతో గడిగేశాడు. నిర్మాణం చేసుకున్నావు. మళ్ళీ పాపంలోకి వెళ్ళని లోతు భార్యలాగా నేను చూడను ప్రభువా. చాలా మంచిది. సమర్పణ చేసుకున్నాం. అయ్యా ప్రతి కాలము, ప్రతి ఉదయకాలము నేను దిద్దుకుంటాను ప్రభువా అని చాలా ఇష్టమైంది ఆయన. ఇప్పుడు ప్రార్థన చేసుకో. ఏం అడిగినా సిద్ధంగా ఉన్నాడు. ఏం అడుగు. అవిశ్వాసం అడగద్దు. నీ దగ్గర ఇల్లు కావలేకపోయినా 20 లక్షలు పనిచేశాడు దేవుడు. నీ దగ్గర రూపాయలు అయిపోయినా కోట్ల రూపాయలు ఖరీదైన కార్యం చేయగలడు ఆయన. చిన్న ప్రార్థనే ఆ దొంగని పరలోకం తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు అడుగు. నీ ప్రార్థన అడుగు. ఏంటి నీ ప్రార్థన? ఏంటి నీ అంశము? ఏం ఆశపడచ్చు నా దగ్గరికి? నీ ఆశని నెరవేర్చేస్తాను. దొంగ కోరికలు తీర్చేశాడు యేసయ్య. పాపే దొంగ, నరహంతకుడే. చిన్న ప్రార్థన దొంగని త్వరగా మార్చేసేది. ఇప్పుడు నిన్ను కూడా త్వరగా మార్చేస్తాడు. నీ వ్యాధులు తీసివేస్తాడు. నిన్ను గొప్ప స్థితిలో పెట్టేది ప్రార్థన. చిన్న ప్రార్థన గొప్ప పని చేసేసింది. ఒక్కసారి ప్రార్థన చేసుకో. బతమాదుకో. యేసయ్య దగ్గరికి వచ్చారు. వరాలు ఇచ్చి యేసయ్యా, నీ కానుకిచ్చి యేసయ్యా, నిన్ను దీవించి యేసయ్య దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేసుకో. బలంగా చేసుకో. బతమారుకో. ఇస్తాడు. చూచుచున్నట్టు కూడా నీ హృదయాంతరంగం చూస్తున్నారు. ఉండదు. ఆశతో ఆసక్తితో అడుగు. తగ్గించుకుని అడుగు. అడుగు. వెలిగిన దగ్గర అడుగు. నీ హృదయాన్ని నలకు కొట్టుకో. నీ హృదయాన్ని నలకు కొట్టుకో. ప్రార్థన చేస్తుంది. చూడు, నీ ఎదురుగానే ఉన్నారు. సిలువతో ఉన్నారు. సిలువలో శక్తిని ఇవ్వడానికి ఉన్నారు. సిలువలో సిలువ ఇవ్వడానికి ఉన్నారు. ప్రార్థన చేస్తుంది. మౌనంగా ఉండవద్దు. కళ్ళు మూసుకుని పడుకోవద్దు. సాధారణ శోధిస్తేస్తుంది. సాధారణ భూమని చెప్పి ప్రార్థన చేసుకో. నమ్ముడనే బలతి నమ్మవారికి సమస్తము సాధ్యత. ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండదు. ప్రభుని అడుగు. నాకు జ్ఞానం లేదని అడుగు. నాకు ధనం లేదని అడుగు. నాకు బలం లేదని అడుగు. ఇస్తారు. నేను అప్పుల్లో ఉన్నాను అడుగు. లేవనెత్తుతారు. నీకు ఇల్లు లేదని అడుగు. ఇల్లు ఇస్తారు. నాకు ఉద్యోగం లేదని అడుగు. ఉద్యోగం ఇస్తారు. అడుగు. అడుగుతేనే ఉండు. అడుగుతేనే ఉండు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు. నా కార్యం చేయి దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, దాటిపోకయ్యా. దాటిపోకుండా అడుగు. నువ్వు ఇదిగో నేను దాటిపోతున్నాడము. అడుగు. యేసయ్యనే నన్ను కత్తిరించండి అయ్యా.
నన్ను కరుణించండి అయ్యా, నా వైపు చూడండి అయ్యా, నా బాధను చూడండి అయ్యా, నా బిడ్డను చూడండి అయ్యా. బతుమాలు చేసేసి గుడ్డువాడు కేకేసినట్టు కేకే, కుష్ఠరోగి కేకేసినట్టు కేకే, నజరేయుడైన యేసు దాటిపోకు, నా సమస్యను చూడు ఒకసారి, విడిపించను అని ప్రార్థన చేసి సమయం అయిపోతుంది, నా ప్రార్థన సమయం అయిపోతుంది. అయ్యానికి వందనాలు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఘోర పాపినైనా నిన్నో దూరంగా పారిపోగా. మళ్ళీ చెప్పాలి. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఈరోజు నీ చింతలని తీరిపోయి ఒట్టి కొండలతో వచ్చి నీవు దేవుని వాక్యమని నీ హృదయమంతా నింపుకొని వెళ్తున్నా. ఇదే గొప్ప కార్యము, ఇదే గొప్ప ధన్యత. ఒట్టి కుండలతో వచ్చిన నీవు నిండు కుండలుగా మారిపోతున్నావు. నీ సమస్యలను తీసేస్తున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళినప్పటికీ మంచి వార్తను వింటావు. ఒక అన్ని పట్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకో. యేసు నామములు అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎడమ చేతి కుడి చేయి పెట్టుకోండి, తలలపైకి ఎత్తుకుని నాతో చెప్పండి. దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉందో ప్రార్థన చేస్తుందో దేవుడు కనబడతాడు, దర్శనమిస్తారు. చూడండి.
మహోన్నతుడా దగ్గర తండ్రి, ఉదయకాలం నుంచి ప్రభు మీ పాద పద్మ యొక్కవి చేరి ఈరోజు 16వ రోజు శిలువ ధ్యానములు ఉన్నాం. శిలువ దగ్గరకు వచ్చి దిద్దుకున్నాం తండ్రి. ఆయన 7 మెట్ల ధ్యానములు మీరున్నారు, 7 ప్రార్థన మీరు ఉండి నడిపించారు. కనిపెట్టడంలో కనబడి మాట్లాడారు తండ్రి. యేసు వారి నామముడికి వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేసుకుందాం, చేతులు చూడిద్దాం. మహోన్నతుడా దయగల తండ్రి, ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమం బట్టి వందనములు. ఈ స్థలము ఏర్పాటు చేశారయ్యా. ఈ ఏర్పాటు స్థలంలో ఆ ప్రార్థన ఫలిస్తున్న తండ్రి. ఆయన డేవిడ్ రాజు గారు చెప్పిన ప్రార్థన సాక్ష్యము, ఆయన గొప్ప సాక్ష్యం తండ్రి. నువ్వు నెరవేర్చినందుకు స్తోత్రం. సంఘము ప్రార్థిస్తే సరసాల సంఖ్యలో బదలాసిపోయినట్లుగా తండ్రి, విడిపోయినట్లుగా ఆ కుమారుడు మన బంధకాలు విడిపించాలి తండ్రి. ఆయన వచ్చే మన బిడ్డకు దీపించండి, వరంశం నెరవేర్చండి, వారి కార్యములు నెరవేర్చండి. ఆయన ఈరోజు దిద్దుకున్నారు తండ్రి. వారు దిద్దుబాటుకు వచ్చారు ప్రభు. ఆగరు దిద్దుకున్నట్టుగా దిద్దుకున్నారు, దావీదు దిద్దుకున్నట్టుగా దిద్దుకున్నారు, పేతురు దిద్దుకున్నట్టుగా దిద్దుకున్నారు, అయ్యా రెండవ దొంగ దిద్దుకున్నట్టుగా దిద్దుకున్నారు. ఆయన ఆశీర్వాదములు పెట్టించింది ఆయన రేపు 23వ తారీఖు జరిగే పాత శుద్ధులు తండ్రి, నీతో పాలు పంచుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు. అనేక మందిని తండ్రి మేము నడిపిస్తుంటాం తండ్రి. అనేక మందికి శుభవార్త చెప్తాం ప్రభు. మీరు పాలు పంచుకోవాలి, దేవునితో పాలు పంచుకోవాలి అని గొప్ప సువార్త చేసే భాగ్యం మాకు దయచేయండి. ఆయన 23వ తారీఖు శనివారం జరిగి ఈ ప్రార్థన శాలలో ఈ పాఠశాల కార్యక్రమం మీ మహిమార్థమే జరిపించుకోండి. ఈ దాసుని మీద గొప్ప ఆత్మ నింపివేసి మీరే వచ్చి నీ బిడ్డలకు పాదాలు కడగండి. అయినా మీరు పాలు పంచుకోండి. రెండవ రాకడలో ఎంత పడటం తండ్రి, బిడ్డలు సిద్ధం చేసుకోండి. ఈరోజు 23వ తారీఖు ప్రభా మీరే కార్యం చేయండి. ఇదిగో తండ్రి, పలకడైన మందిరము దేవదూతలు తండ్రి పరిచయం చేస్తున్నాయి, దగ్గరుండి కట్టించుకుంటున్నారు తండ్రి. ఆయన ప్రతిష్ట జనము కొరకు తండ్రి రేపు 5వ తారీఖు మంగళవారం అధికారులు కలిసినప్పుడు తండ్రి ఆ యొక్క తారీఖున బయలుపరచండి తండ్రి. అయ్యా ఏ తారీఖు మాకు బయలుపరుస్తారో ఆ తారీఖున ప్రభా మీరు వస్తారు తండ్రి. పరలోకం నుంచి పరిశుద్ధులు దేవదూతలు అయ్యా దేవదూతల పఠానము తండ్రి పరలోకమంత దిగి వచ్చేటట్లు సాయం. ప్రతిష్ట మహోత్సవము తండ్రి ఘనముగా జరిగించుకోండి. యెరూషలేము దేవాలయం మహోత్సవానికి నైనా షోలో మహారాజు ఎన్ని భోజనం విందు చేశారో ఆ విందును దయచేయండి. సొలొమోను మహారాజు చేసిన విందు అక్కడ జరగాల ప్రభా. ఆయన నీకు వందనము, నీకు స్తోత్రము జరిగినట్లు సాగించి ప్రతిష్ట కార్యం చేతుల సమర్పణ మీరే మహిమగా ఘనముగా జరిగించుకో. యేసువారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమన్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించు. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయున్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము అపవాది క్రియలకులైను. ప్రభు యేసు రక్తమే జయము అపవాది క్రియలకులైను. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనమును అపజయమును కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక న్యాయ సహవాసము మీకును మీరు చేసుకున్న ప్రార్థనకును జరుగుతున్న శిలువ ధ్యానముల కూటములకును మండల కాలముకును మీ రాకపోకలకు మీ ఉద్యోగాలకును మీ పరిపాటుకును మీ కుటుంబాలకును
సదాకాలం తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. దీవించే శిష్యులను దేవలోకమిగిన, దీవించే శిష్యులను దేవలోకమిగిన, రక్షకనా వందనాలు, శ్రీ రక్షకనా వందనాలు. వచ్చిన వారందరికి స్వస్థత చేయుదవు, వచ్చిన వారందరికి స్వస్థత దయచేయుదువు, రక్షకనా వందనాలు. స్త్రీ రక్షకనా వందనాలు. నీకు నీ కోటములకు నిత్యం, నీకు నీ కోటములకు నిత్యమును జయము జయము, రక్షకనా వందనాలు. శ్రీ రక్షకనా వందనాలు. మరణాత ఉన్నారు. మరణాత ప్రబోచుచున్నారు. మరణాత ప్రబోచుచున్నారు. ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చి ఉన్నారు. మరణాత అందరికీ మరణాత. మరణాత. పాదశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి. తారీఖుని మన అందరికి చెప్పండి.